నమస్తే శనార్థులందరికీ ఎట్లున్నారు మంచిగున్నారా ఇక మరి నేను వచ్చిన అంటే జర ఏందో డిఫరెంట్ కనబడతాను మా సుజాత అని అనుకుంటారా మరి ఇప్పుడు మనకు అంతా నడుస్తున్నదంతా బిగ్ బాస్ సీజన్ కదా మరి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళి ఒకరు బయటకు వచ్చిండ్రు ఆ పిల్లనే తెలుసు కదా మంచి రౌడీ లెక్క మాట్లాడి అర్జున్ రెడ్డి అనిపించుకొని బూతులేంది ఇంకా నువ్వు మాట్లాడతలేవు ఆ నాగార్జున సరిదని క్వశ్చన్ వేయించుకున్నా మన సరియు ఈరోజు మనతో ఉన్నది అసలు నిజంగానే సరయు అంత గట్టిగా మాట్లాడుతుందా అంత బూతులు మాట్లాడుతుందా అసలు సరయు అంటే ఏంటిది ఈ వారం రోజులలో సరయు తెలుసుకున్నది ఏంటిది లేకపోతే సరయు జనాలకు అర్థమైంది ఎంత మొత్తం ఆమె మాటలలో తెలుసుకుందాం సరయు నమస్తే నమస్తే ఏంటి మాట్లాడుతా గురకాయని చూస్తున్నా ఏం మాట్లాడితే ఏం కాంట్రవర్సీ అవుతుంది అనే భయం అవుతుంది ఎందుకు కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయినాం అట్లా కొంతమందికి కొన్ని కలిసి వస్తాయి నాకు ఇది కలిసి వచ్చింది సరయు అంటే మేము టక్కని ఇప్పుడు చెప్పేదైతే ఏదో బాగా గట్టిగా మాట్లాడుతుంది అని నిజ జీవితంలో కూడా సరయు అట్లనే మాట్లాడుతుందా 7 రోజులు కనిపించలే కదా నాకు సరితోడు కూడా అనిపించుకున్నా ఏందమ్మా బూతులు మాట్లాడతలేవు ఏం తెచ్చి పాడేస్తలేవని నేను రియల్ లైఫ్లో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటా నేను యాక్టింగ్ చేశానా ఇంటికి వచ్చినానా అంతనే కానీ మా అమ్మ నేర్పించింది ఏంటంటే ఎవడన్నా ఏమన్నా అన్యాయం చేస్తే నీ పాయింట్ని నువ్వు చెప్పు నీ పాయింట్ని నువ్వు చెప్పకుండా వెనక లోపల ఉంచుకొని బయటకు ఒక రకంగా యాక్ట్ చేయడం నాకు రాదు ఓకే అంటే సరయు లోపల ఉన్నది కరెక్ట్గా చూపించకుండా ఏదో అడపదడప చూపిస్తేనే అందరు నేను అర్జున్ రెడ్డి అన్నారా ఏడు ఇప్పటివరకు ఇంటర్వ్యూ ఇయ్యలే సో జనాలకు నేనేందో తెలియదు ఇంకా ఓకే సరయులో ఎమోషన్ ఉంది కోపం ఉంది ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి ఒక ఆడపిల్ల అన్నీ అవుతుంది నేను అన్ని టైప్ నాలో ఉంది వర్కింగ్ ఉమెన్ అయితే వర్కింగ్ ఉమెన్ ని సెంటిమెంట్ ఉంటే ఏడుస్తా ఊకనే నీళ్ళు వచ్చేసాయి అంటే సరయు కోపమే నచ్చినట్టున్నది బిగ్ బాస్ కి యాక్చువల్లీ ఆ కోప పడలేదనేమో నన్ను బయటికి పంపించారు కానీ బజ్ లో కూడా బాగా ఇచ్చి పడేసినావు కదా మరి అన్యాయం జరిగితే మాట్లాడారా నేను నిజం చెప్తా నీకు నచ్చకపోతే అది నీ ఇష్టం నేనేం చేయాలా ఐ కాంట్ హెల్ప్ ఇట్ ఇఫ్ యూ డోంట్ లైక్ మీ ఓకే అంటే బజ్లో అంతా మాట్లాడినావు కదా యాక్చువల్లీ నువ్వు బజ్లో మాట్లాడినంత కూడా చూపించాలి నేను ఆ వారం రోజులల్లా నేను ఎందుకంటే నా పనిలో నేనే ఉన్నా నన్ను ఎవరు గెలకపోతే నేను ఎందుకు కొట్లాట పెట్టుకోవాలో కావాలని కల్పించుకొని కొట్లాట పెట్టుకునే రకం కాదు ఎవడైనా కొట్లాడుకుంటే వాళ్ళ మధ్యలో పోయే రకం కాదు కొట్లాడే రకం కాదు ఎందుకు ఫూల్ కాదు కదా నేను ఓకే తర్వాత పక్కకు తీసుకొచ్చి అందరికి నచ్చ చెప్పి కలిపేసినా అది మాత్రం చూపించాలి బిగ్ బాస్ అదే మాత్రం చూపించిండు అది ఒక్కటే చూపించిండు సో ఎట్లున్నది బిగ్ బాస్ జర్నీ చాలా ఎక్కువ ఉండలే అనుకుంటా కదా జర్నీ అనే మన 1 వీక్ వచ్చిన కదా 1 వీక్ జర్నీ కదా అంతే చూసినావా టీవీలలో ఎప్పుడన్నా అంటే బిగ్ బాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సీజన్ ఏ సీజన్ చూడలే డైరెక్ట్గా ఆడదామని నేను డైరెక్ట్గా అంటే నా లైఫ్లో వచ్చిన ప్రతి ఆపర్చునిటీ వదులుకోకుండా తీసుకున్నా అందుకే నేను ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నానేమో ఏది తీసుకుంటే ప్లస్ ఇది చేస్తే మైనస్ నేనేం అనుకోలేదు కంటెంట్ 7 అవర్స్లో అడల్ట్ కంటెంట్ అంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ మనం లైఫ్లో ఇప్పుడు చూస్తున్నాం కదా బిగ్ బాస్లో అందరు బూతులు షురూ చేసిరు అందరూ బిగ్ బాస్ హౌస్లో ఉండి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో ఉండి బూతులు మాట్లాడితే ఏం లేనిది నేను ఒక కామెడీ కంటెంట్ కోసం బూతులు మాట్లాడితే రా నిన్నైతే తిట్టలేదు కదా నేను ఎవరినైతే బూతులు తిట్టలేదు ఈ రోజు వరకు కూడా ఫేస్ టు ఫేస్ నేను ఎవరిని బూతులు తిట్టింది లేదు కానీ గట్టిగా మాట్లాడతా నా పాయింట్ నేను చెప్తాను నిజాలు మాట్లాడతా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను కదా అది ఎవరికి నచ్చదు నన్నంగా నచ్చేలాగా ఒక పొక్కల దూరుండి కేల్ నడిపిస్తే అప్పుడు నచ్చుతుంది అందరికి మరి ఎందుకు నాకు సార్ కూడా ఏంది సరే నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే బూతులు మాట్లాడతలేవని ఎందుకు అన్నాడు మాట్లాడలేదు కదా అదే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ షో అని రెస్పెక్ట్ ఇచ్చా ఫ్యామిలీకి రెస్పెక్ట్ అంటే నేను రియల్ లైఫ్లో మాట్లాడను ఓకే నన్ను గెలకంతే నేను ఎవరిని గెలకను సరయుకి కోపం అంత ఈజీగా వస్తుందా అంటే ఏదేమన్నా సరే ఇంకా ఇచ్చి అంటే అక్కడ చాలా మంది చాలా ట్రై చేశారు కోపం తెప్పించనీకే కానీ అది కామెడీగా తీసి పారేయడము ఇక్కడ రా ఏం కొట్లాడతామని పక్కకి తీసుకుపోయి కామెడీ చేసేయడము నవ్వేయడము లేకపోతే నాలో నేనే ఏడ్చేయడమో చేశాను కానీ నాకు అంత తొందరగా కోపం రాకుండానే చూసుకుంటాను ఓకే చిన్న విషయాలకు కోపాలు పడుతుంటుంటే ఇంకా పెద్ద విషయాలు ఎప్పుడు అచీవ్ చేస్తాం మనం
చేయలేం కదా. వారం రోజులలోనే అంటే ఉన్న 7 రోజులలో ఒక మనిషిని డిసైడ్ చేయడానికి మనకు ఉండే ఛాన్స్ 5 రోజులే. 6వ రోజు 7వ రోజు మన చేతిలో ఉంటుంది, అంతా బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. ఈ 5 రోజులల్లో ఒక మనిషిని అంటే పూర్తిగా చదివినవా? అంటే విశ్వ అనే మనిషిని మొగోడు అంటే తను అన్నట్టుగా మాట్లాడినావు కదా. బరాబర్ మాట్లాడినా. నువ్వు నాతో ఉండు, నువ్వు జర్నలిస్ట్ కదా, నువ్వు ఇంటర్వ్యూస్ తీసుకుంటావు, నువ్వు నాతోటి నేనంటే ఏందో సమాజానికి 1 డే హాఫ్ డే చాలు నీకు కదా. ఓకే, అంటే అనుకుంటాం అట్లా, కానీ ఏమో పూర్తిగా చెప్పగలుగుతావా అట్లా? 24 hours సరిపోవా ఒక మనిషి ఏందో తెలుసుకోనీకే? మరి కానీ నేను కొన్ని ప్రెడిక్ట్ చేసిన కదా, కొన్ని నేను చెప్పిన నిజం అవుతున్నాయి. అయితే లేవా? నువ్వు చూసావా 2 రోజుల నుంచి షో? గెస్ చేసినావా? గెస్ కాదు, నేను అక్కడ ఉండి జనాల గురించి తెలుసుకున్నా, నా బాధ ఏందో నేను చెప్పుకున్నా. అదే బిగ్ బాస్ ఒకటిని ఒకలాగా చూపిస్తే దానికి నేనేం చేయలేదు. ఓకే, అంటే లోపల ఉన్న మనుషులందరూ కూడా బయట టీవీలో కనిపిస్తున్నట్టే ఉన్నారా? అంటే బయటకు వచ్చిన తర్వాత చూసిండ్రా మీరు? బయట ఒకలాగా కనిపిస్తున్నారు, లోపల ఉంటే నాకు ఒకలాగా తెలిసింది. అవన్నీ అంటే అది వాళ్ళ పాపం బిగ్ బాస్ కూడా ఏం చేస్తారులే, 45 minutes షో కదా, ఆయనకి ఇష్టం వచ్చింది వేస్తాడు. షన్నుని లోపల మీరు ఉన్నారు కాబట్టి, అంటే మీతో ట్రావెల్ అవుతున్నాడు కాబట్టి అని చెప్పి ఆడోళ్ళ పక్కకు వెనకకు దాచుకొని సిరి హనుమంతు వాళ్ళతోనే ఉండి ఆడుతున్నాడు అని చెప్పేసి చేతిలో గాజులు వేసుకోమని చెప్పినావు. నువ్వు వేసుకున్నావు, నువ్వు ఒక్కదాని షో వచ్చి నువ్వు ఒక్కదాన్ని చేసుకుంటలేవా? ఏంటిది చేతిలో గాజులు వేసుకోమని నేను చెప్పలే. గాజులు వేసుకున్నా అని చెప్పేసి నేను వేసుకున్నా, నేను ఒకదాన్ని ఆడుతున్నా అని చెప్పిన. నా బాధ అంతా ఏంటంటే షన్ను సిరి ఇన్ఫ్లుయెన్స్ లోకి వచ్చి షన్ను ఆడతలేడు, సిరి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, తన గేమ్ ని కూడా పాడు చేస్తుంది. నేను సిరిని కూడా ఏమన్నానంటే, సాటర్డే నీ ఆట నువ్వు ఆడు, ఎవరి సపోర్ట్తో తీసుకొని ఆడకు. సపోర్ట్ తీసుకోవడం ఓకే, కావాలంటే వెళ్ళి తప్పకుండా సపోర్ట్ ఇవ్వు అని అడుగు, వాళ్ళు ఇస్తే తీసుకో. కానీ కావాలని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసి నువ్వు సపోర్ట్ తీసుకున్నావు అనుకో, అది వేరే వాళ్ళకు కూడా హామ్ అవుతుంది, నువ్వు తప్పకుండా గెలుస్తావు. నువ్వు గెలుస్తావు, అందరు సపోర్ట్ ఉంటే గెలుస్తావు. కానీ డైరెక్ట్గా బయటకు వచ్చి చెప్పరాదా? నేను ప్రతి మాటకి నువ్వు తప్పు అని అంటే ఏడవడం రాంగ్. తను ఏడ్చి అన్ని సాధించుకుంటుంది, ఏడ్చి అన్ని తప్పుగా ప్రూఫ్ చేస్తుంది. వేరేవాడు అరే నేను మెంటల్ దాన్నా, నేను ఇంకేమన్నా చెప్తుంటే నువ్వు ఏడుస్తున్నావు, కంటెంట్ అని కంటెంట్ చేద్దాం రాచిచ్చా అని లోపం తీసుకుపోయి కంటెంట్ కోసం గొడవ పడ్డది. కంటెంట్ కోసం చేయదు సిరి, కంటెంట్ కోసం చేస్తున్నానంట అని ఏడ్చింది. మళ్ళీ అయ్యో నేనే తప్పుగానేసానేమో అనుకున్నాం. మళ్ళీ లోబో దగ్గర పోయి చెప్పిన పాయింట్, కంటెంట్ కోసం మనం గొడవ పడదామని చెప్పిన దానివి నువ్వు, నేను కంటెంట్ కోసం చెయ్యొద్దు అంటే ఎందుకు ఏడ్చినావు? ఓకే, అంటే సిరి నేను సాటర్డే నాగార్జున సార్ ముందు క్యాప్టెన్ అవ్వడానికి అందరి సపోర్ట్తో ఆడినవు అని నేను చెప్తే తనేమన్నది నాకు క్యాప్టెన్ అవ్వడానికి కూడా ఇష్టం లేదు, మళ్ళీ ఏడ్చింది. తను ఏం చెప్పొచ్చింది మళ్ళీ అందరి ముందు చెప్పిన మాట, మా అందరి ముందు చెప్పిన మాట, బిగ్ బాస్ టెలికాస్ట్ చేయని మాట ఏంటంటే, నాకు ఆడ కూడా కాలింది. టెలికాస్ట్ చేయని మాట ఏంటంటే, బాయ్ ఫ్రెండ్తో నేను ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఫియాన్సీ హస్బెండ్ నాకు తెలియదు, చెప్పొచ్చింది ఏంటంటే నేను ఫస్ట్ వీకే క్యాప్టెన్ అయ్యి చూపిస్తే చూడు అన్నది. నేను నాకు సార్ ముందు అందరి సపోర్ట్ తీసుకొని నువ్వు ఆడుతున్నావు, ఒక్కదాని నాకు అసలు అవ్వాలని కూడా లేదు సార్ అని ఎందుకు ఏడ్చినావు నువ్వు? అంటే నువ్వు మాట ఇట్లా పల్టాయించుకుంటున్నావా? షణ్ముఖ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది సిరి అంటే అది సిరినే అనొచ్చు కదా, మరి షన్నుని ఎందుకు అన్నావు? షణ్ముఖ్ సిరితో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అక్కడ. ఆబ్వియస్లీ వాళ్ళిద్దరు బయట దోస్తులు కదా, బయట మాట్లాడుకొని వచ్చినారేమో. ఇన్ఫ్లుయెన్స్ అవ్వు, ఎక్కడి వరకు అదే నేను చెప్పిన పాయింట్. ఏమన్నావు నువ్వు మళ్ళీ చెప్పు? అదే బయట వాళ్ళిద్దరు మంచి దోస్తులు కదా, బయట అనుకొని మనం ఇట్లా ఉన్నామని చెప్పేసి అనుకొని వచ్చినారేమో. ఎస్, ఇదేనా మీ పాయింట్ కూడా ఇదేనా? ఓకే, అంటే మాకు ఎట్లా బయటే కొంతమంది కూర్చొని లంచ్ కి కలిసి మనం ఇట్లా ఆడదాము, నేను నీకు సపోర్ట్ ఉంటా, నేను నీకు సపోర్ట్ ఉంటా అని వచ్చిర్రు. ఇది పాయింట్, ఇది మెల్లమెల్లగా తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ ఇది అన్ని ఇంటర్వ్యూలు తెలిసి హుషారుగా చేసి లోపల అందరికీ కొంచెం అట్లా గేమ్ ఆడితే నాకు తెలియదు. ఓకే, అంటే వాళ్ళందరూ బయట మాట్లాడుకొని వచ్చారు కదా, మరి నువ్వెవరితో అట్లా మాట్లాడుకొని పోలేదు? నాకు అవసరం లేదు, నేను గేమ్ లెక్క ఆడాలా, స్ట్రాటజీ లెక్క ఆడాలా అనుకున్నా. కానీ బిగ్ బాస్ కొంతమందిలాగా చూపిస్తారని నాకు తెలియదు. లోపలికి వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు కూడా బయట నీకు తెలియదా? నాకు తెలియదు. బీజేస్ అన్నీ ఒకటి తెలుసు, అది కూడా ప్రొఫెషనల్గా తెలుసు. ఓకే, ఎవరిని రవిని జిత్తుల మరి నక్క అని చెప్పేసి ఎందుకన్నా? నేను ఒక్కదాన్నే అన్నానా? నేను బయటకు వచ్చి బజ్లా అన్నా, లోపల డైరెక్ట్ ఇచ్చి పాడేసిండు కదా నటరాజ్ మాస్టర్.
ఓకే. మళ్ళా అంటే ఎందుకు అట్లా అనిపించింది జిత్తుల మరి నక్క అని చెప్పి? ఒకలాగా ఒక మంచిగా ఉంటాడు, అందరినీ సాటర్డే రోజు వచ్చి నువ్వు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నావు, చాలా బాగా చేస్తాడు చేసే అన్ని ముందు మంచిగానే ఉంటాడు, వెనకాల తను ఇన్ఫ్లుయెన్స్ చేసేది చేస్తూనే ఉంటాడు. నేను లోబో చాలా మంచి ఫ్రెండ్స్, కానీ నేను లోబో ఎప్పుడు మాట్లాడుకున్నా ఆడ నుంచి తీసుకెళ్ళిపోయేవాడు. ఇప్పుడు లహరి రవి అన్నకి క్లోజ్ అయింది కాబట్టి లహరి లోబోని కలిపాడు. ఓకే. లహరి ఎక్కువగా తనతో ఉంచుకుంటున్నాడు రవి అన్న. ఓహో. నేను అలా లేను కాబట్టి నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయాడు లోబోని. నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో నా దగ్గర ఎవరు లేరు, నేను మాట్లాడదామంటే కూడా ఎవరు లేరు. ముందు నుంచి నా దగ్గర నుంచి అనుకుంటే అక్కడ నుంచి దూరం తీసుకెళ్ళిపోయి సపరేట్ చేస్తుంటే నేను ఇంకా ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి అని తెలియక నేను అక్కడ కూర్చొని ఏడ్చిన రోజు కూడా ఉంది. కానీ ప్రతి పాయింట్కి ఏడవను. ఎందుకు ఏడవాలి? సెంటిమెంట్ అనిపిస్తే ఏడుస్తా, ఏడిపోస్తే ఏడుస్తా. నా పాయింట్ నేను ప్రూవ్ చేసుకోవడానికి ఏడవను. 19 మందా 18 మందా? 19 మెంబర్స్లో మీరు మీ ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి ఒక్కరిని కూడా దగ్గర తీసుకోలే? ఒక్కరు కూడా మీకు హార్ట్లీ దగ్గర అవ్వాలి వారం రోజులలో? చాలా మంది ఉన్నారు. నేను చెప్పుకొని బాధపడే రోజులు నేను అని మాస్టర్తో చెప్పుకున్నాను. విశ్వాన్న ఏంటంటే విశ్వాన్న పాపం ఇంట్లో అన్ని తనే చూసుకుంటాడు, అన్ని దగ్గర విశ్వాన్నే ఉంటాడు. విశ్వాన్న కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను చూసాను డిజ్నీ హాట్స్టార్లో మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఏందన్నా నేను సైగా చేసిన మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఈడ ముందే గ్రూపులు ఎట్లా ఫామ్ అయిపోయినాయి, వీడికి వచ్చి ఒక మాట మీద ఒకళ్ళు వ్యతిరేకిస్తారు, ఒక మాట మీద ఒకళ్ళు నించున్నప్పుడు టీం అవుతుంది, గ్రూపులు అవ్వవు. ఓకే. అండ్ నేను కూడా ప్రోమోలో చూసి ఉండే మీరు అన్నారు కదా ఎవరితోనో ఇంత తక్కువ టైంలో ఎట్లా గ్రూపులు అవుతాయి. ఓకే. మళ్ళీ నేను ఈ పాయింట్ చెప్పడానికి ట్రై చేస్తే ఆడబియే ఏడ్చింది సిరి. ప్రతిదానికి నీకు ఏడిపోయిన సమాధానం, గట్టిగా ఉండలేవా నువ్వు? ఆడపిల్ల అంటే ఏడుపే కాదు, ఆడపిల్ల చదువుతుంది, ఆడపిల్ల క్లాస్లో ఫస్ట్ వస్తుంది, ఆడపిల్ల ఒక కంపెనీకి మేనేజర్ అవుతుంది, ఆడపిల్ల ఒక తల్లి అవుతుంది, ఆడపిల్ల పెళ్ళాం అవుతుంది, ఆడపిల్ల చెల్లి అవుతుంది, ఆడపిల్ల ఫ్రెండ్ అవుతుంది. ఏడుపు మాత్రమే కాదు ఆడపిల్లకు వచ్చింది, గట్టిగా నిల్చోవడం కూడా. సిరికి మీకు ఏమైనా పర్సనల్ ఉందా? నాకు అసలు తెలీదు. తను నాకు కోపం ఏంటంటే ఒక పాయింట్లో అందరూ నాకేం ఉండాలి, అందరూ నాతోనే మాట్లాడాలి, వేరే వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు. నన్ను ఏమన్నా అంటే నేను ఏడ్చేస్తాను, సపోర్ట్ తీసుకొని ఆడతాను, నేను ఇండివిజువల్గా ఆడను, సైగా చేసుకొని ఆడతాను. సైగల్ అంటే గుర్తొచ్చింది, సారీ, షన్ను సిరి ఇద్దరు సైగలు చేసుకొని ఆడతారు అని చెప్పేసి అన్నారు. నిజమేనా? అంటే లోపల సైగలు చేసుకుంటారు వాళ్ళు ఆటలాడేటప్పుడు కానీ, లేకపోతే అక్కడ మాట్లాడుకొని ఫిక్స్ చేసుకోవడానికి లేదు, ఎందుకంటే మైక్ ఎప్పుడు వేసుకొని ఉండాలి, ప్లస్ వేరే లాంగ్వేజ్ లో మాట్లాడడానికి లేదు. ఏ సైడ్ నుంచి చూసినా ప్రతి సైడ్ నుంచి నీకు కెమెరా కవర్ అవుతుంది అన్నప్పుడు నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. సో ఆ సైకిల్ టాస్క్ అయినప్పుడు ఏమైందంటే కెప్టెన్సీ కంటెండర్స్ మధ్యలో టాస్క్ అయినప్పుడు ఏమైందంటే మెల్ల గిట్లని సైకిల్ చేసింది ఆ పిల్ల. షణ్ముఖ్ కవర్ చేసుకుంటే గిట్లా అన్నాడు. మెల్లగా జరుకుంటూ వచ్చి ముందు నించోడానికే వీల్లేదు. నువ్వు ఆడపిల్ల మాట ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక అబ్బాయిని అయినప్పుడు నువ్వు ముందుకొచ్చి వెనకాల నుంచి నువ్వు ప్రొటెక్ట్ చేయాలి, డిఫెండ్ చేయాలి, అటాక్ చేయాలి. నువ్వు ముందుకెళ్ళి ఎట్లా ఇంకొక ఆడపిల్ల సైకిల్ లైట్ ఎట్లా ఆపినావు? అంటే ఇప్పుడు అది తప్ప కరెక్టా? వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ కావచ్చు కదా. అది బాండింగ్ అయినప్పుడు అందరు ముందు ఇప్పుడు నువ్వు బాగా క్లోజ్ అవ్వలు లోబో, మరి నువ్వు అట్లా ఉన్నప్పుడు లోబో నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి కానీ అట్లా అంటారా? చెయ్యాలి, కానీ నువ్వు చేసే విధంగా రూల్ ని బట్టి ఆడాలి. స్ట్రాటజీగా అది స్ట్రాటజీ అనుకుందాం, సరే అది గేమ్ స్ట్రాటజీ, నేను ఎవరికి తెలియకుండా సపోర్ట్ చేసిన కరెక్ట్ రాబాయ్. కానీ నేను వచ్చేసిన తర్వాత ఫుటేజ్ ఏంటంటే తెలివిగా కవర్ చేసుకొని ఏం చెప్పిండంటే నేను నీకు కూడా సపోర్ట్ చేయలేదు కదరా, నేను నీ జుట్టు కూడా జరిపినా కదరా. కానీ ఆ ఇన్సిడెంట్స్ లో క్లియర్గా కనిపిస్తుంది నువ్వు ఎవరికి తెలియకుండా సపోర్ట్ ఇవ్వాలనుకుంటే అందరి ముందు సపోర్ట్ ఇవ్వాలి కదా. షన్ను ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చి ఎందుకు అలా ఆడుతున్నాడో, ఎందుకు అలా చేస్తున్నాడో నాకు తెలియదు. నేను నాగసార్ ముందు కూడా ఎలిమినేషన్ రోజు ఏం చెప్పానంటే, ఏంట్రా ఇలా ఆడుతున్నావు, నీకు నువ్వు ఆడు, అవును సపోర్ట్ ఇవ్వాలనుకుంటే అందరి ముందు సపోర్ట్ ఇస్తున్నాను, అవును నేను సిరికి సపోర్ట్ ఇస్తున్నాను కరెక్ట్గా చెప్పి ఇవ్వు కదా. ఎప్పటికైనా సిరి షన్నుకి మైనసే అవుతుంది. ఆ అమ్మాయి మొన్న అయిన ఏదో ఆట అయింది కదా టాస్క్లా,
లోపల చేయి పెట్టుకొని షన్నుని వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసేసి షన్ను అందరికీ చెడయ్యేలాగా చేసింది. అంటే షన్ను మీద మీకున్న అభిమానం కొద్దా ఆ అమ్మాయితో మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, నీ గేమ్ నువ్వు వాడు అని చెప్తున్నాను? అభిమానం కాదు, నేను ఒక 2-3 రోజులు చూస్తే కూడా షన్ను అందరికీ క్లోజ్ అవ్వడానికి చూస్తున్నాడు, కానీ ఈ అమ్మాయి ఎవరికి అవ్వనివ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ వాజ్ అన్ ఇన్సిడెంట్, ఎవరితోనో మాట్లాడుతుంటే తను మాట్లాడనివ్వలేదు. ఇంకొకసారి ఈ సైకిల్ టాస్క్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి తనని అసలు ఎంత బ్యాడ్ చేసేసింది ఒకళ్ళ మైండ్లో అంటే, ముందు నుంచి సపోర్ట్ ఇవ్వడము, ముందు నుంచి అటాక్ చేయడము. హమీదాకి ఎంత బ్యాడ్గా అనిపించి హమీదా అందుకే సెట్ అవ్వదు అని తనకి కట్ చేసింది. హమీదాకి చేసింది తను తప్పేనా కాదా? ఓకే, నీకు అటాక్ చేయాలంటే వచ్చి హమీదా సైకిల్కి గట్టిగా అటాక్ చేయి, ముందు ఉండి ఇలా చేయొద్దు. దాని తర్వాత దానికి కవర్ డ్రైవ్లు ఇచ్చుకుంటే నేను నీ కూడా పోగొట్టాను కదా అని చేయకూడదు. షన్ను ఈజ్ ద వెరీ నైస్ గై హూ ఈస్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సిరి అండ్ దాట్ హీ షుడ్ స్టాప్. ఓకే, అంటే ఇంత తక్కువ టైంలోనే బిగ్ బాస్లో గ్రూప్లు ఏర్పడ్డాయి అంటారా? 2-3 రోజులకే గ్రూప్. అవునా? అంటే ఎవరెవరు ఏ గ్రూప్లో ఉండొచ్చు? మేమంతా ఇండివిజువల్గానే ఉండేవాళ్ళం. మేమంతా అంటే ప్రియా గారైనా, ఉమా గారైనా, ప్రియాంక అయినా, హమీదా అయినా, నేను, ఇంకా లోబో. అంటే గ్రూప్లో అయిన వాళ్ళు ఏమైనా ట్రాక్స్ నడిపిస్తారా, అందుకే గ్రూప్లో అయినరా? ట్రాక్ల గురించి నాకు తెలియదప్ప, ట్రాకులు అయితే ఇప్పుడు అవుతున్నాయి కానీ అంటే ప్రియా గారు అన్నారు కదా ఇప్పుడు నాకు సార్ ముందే ట్రాక్లు ఇప్పుడు అవుతున్నాయి, ముందు నుంచి ట్రాకులు లేవు అదైతే అవ్వదు. కానీ ఫ్రెండ్స్గా గ్రూప్గా ఉండి సపోర్ట్ ఎవరికి తెలియకుండా సపోర్ట్ ఇచ్చుకొని ఎవరైతే ఉన్నారో ఆడ సెకండ్ డేకి నేను చాలా ఎంటర్టైన్మెంట్ చేశాను సీరియస్గా. అక్కడ డాన్స్లు అయినాయి, క్యాట్ వాక్ అయింది, ఫన్ అయింది. ఫ్రెండ్స్ మూమెంట్లో ముస్తఫా అనేది సాంగ్ మీద మేమందరం సర్కిల్గా ఫామ్ చేసి డాన్స్ అయింది. అదేంటి ఇయ్యలేదులే బిగ్ బాస్కి, ఎట్లా తెలుస్తుంది ఒక బయట వాళ్ళకి ఆడియన్స్కి ఎట్లా కనిపిస్తుంది బిగ్ బాస్ చూపించందే, కానీ మనకి లోపల చేసిన ఎంటర్టైన్మెంట్ ఏం కనిపించలేదు. కానీ అది చూసి దాని తర్వాత మెల్లమెల్లగా అందరినీ సైడ్ చేసేసారు కొంతమంది. సో గ్రూప్స్ అయింది అక్కడ విజే సన్నీ, సిరి హనుమంతు. మీరు లోపల ఉన్నప్పుడు ఓకే, లోపల ఉన్నప్పుడు కంటే బయటకు వచ్చిన తర్వాత మీ మీద ఏమైనా పర్సనల్ అటాక్ జరిగిందా? అంటే ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని బ్యాడ్గా షేర్ చేయడం, సోషల్ మీడియాలో ఇంకా పర్సనల్ కొన్ని కాల్స్ వచ్చి చాలామంది నన్ను అటాక్ చేస్తున్నారు, అబ్యూజివ్గా కమెంట్స్ పెడుతున్నారు. నా మదర్తో దిగిన ఫోటో ఉంటే నా మదర్ని కూడా తిట్టారు. నా అమ్మ మరి ఎవరికి ఏం అన్యాయం చేసిందో నాకు తెలియదు. మరి నేను నా పాయింట్ని క్లియర్గా కన్వే చేయడం నేను చేసిన తప్ప నాకు తెలియదు, కానీ అబ్యూజివ్ కమెంట్స్ పెడుతున్నారు. బట్ పాయింట్ ఏంటంటే ఎవరిది 1 వీక్ కన్నా ముందు కాదు, చాలామందిది 90%, 95% పీపుల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ 1 వీక్ ముందువి ఏవి లేవు, ఓన్లీ 1 వీక్లో జనరేట్ చేసిన అకౌంట్స్ అవన్నీ. ఓకే, అంటే మిమ్మల్ని తిట్టే వాళ్ళందరూ లేకపోతే మీ మీద నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళందరూ పెయిడ్ వాళ్ళేనా? చాలామంది జెన్యున్ షణ్ముఖ్ ఫ్యాన్స్ ఏమో, బట్ 95%, 99% అకౌంట్స్ ఆర్ ఆల్ 1 వీక్ ముందు జనరేట్ చేసేవి. నేను వాళ్ళకు కూడా నేను తప్పట్లేదు, దే ఆర్ గెట్టింగ్ పెయిడ్ ఫర్ దేర్ జాబ్. బట్ నేనేం చెప్తున్నానంటే మరీ పర్సనల్గా బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి. ఎవరైనా ఇలాగే పర్సనల్ కమెంట్స్ తీసుకొని సూసైడ్ చేస్తే, వాళ్ళు హార్మ్ చేస్తే మీరేం చేస్తారు అప్పుడు? ఆర్ యూ ఆన్సరబుల్ టు గాడ్ ఆర్ నాట్? ఒక హీరోకి మీరు ఫ్యాన్సే, అంత మాత్రాన వేరే హీరోకి బ్యాడ్గా అనడం, చెడుగా కమెంట్స్ చేయడం అది తప్పు. వాళ్ళ మధ్యలో వాళ్ళు బాగానే ఉంటారు, దాని తర్వాత మీరేమవుతారు? రేపొద్దున నన్ను ఎవరన్నా వచ్చి కలిశారు, నేను ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లో ఫాలో అవుతానని పక్కన నుంచి మాట్లాడారు, చూస్తే బ్లాగ్లో అకౌంట్లో ఉంటే నువ్వు అంటే ఏంటి? నువ్వు వాట్ ఆర్ యూ? నీకు నాతో తర్వాత పని పడదా? నీకు వేరే వాళ్ళతో తర్వాత పని పడదా? అంటే నువ్వు డబ్బులు తీసుకో, నీ డబ్బులకి నువ్వు న్యాయం చేయి, అంతేగాని పర్సనల్గా అటాక్ చెయ్యొద్దు, అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చెయ్యొద్దు. నేను షన్నుని అన్నాను, షన్ను వచ్చి నన్ను అంటాడు, హూ ఆర్ యూ టు కమ్ అండ్ టాక్ ఇన్ బిట్వీన్? హూ ఆర్ యూ? ఇట్ ఈస్ బిట్వీన్ మీ అండ్ హిమ్. హీ విల్ కమ్ అండ్ టాక్ టు మీ, ఐ విల్ గో అండ్ టాక్ టు హిమ్. హూ ఆర్ యూ? అదే కదా ఫ్యాన్స్ అంటే. 1 వీక్ ముందు జనరేట్ చేసిన అకౌంట్స్ ఫ్యాన్సా? ఐ రెస్పెక్ట్ ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ళు అభిమానంతో ఉంటారు, అభిమానంతో అంటారు, కానీ
పెయిడ్ ప్రమోషన్స్ వాళ్ళు కూడా ఏదో పర్సనల్గా తీసేసుకొని అటాక్ చేయాలి అమ్మాయిల్ని అబ్బాయిల్ని అంటే అది తప్పు. నువ్వు తీసుకున్న డబ్బులకి నువ్వు న్యాయం చేయి, నువ్వు పోస్ట్ పెట్టు, నువ్వు ఏదన్నా చేయి, కానీ పర్సనల్గా అటాక్ చేయడం దట్ ఈస్ రియలీ రాంగ్. అండ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ దేర్ ఇస్ బిట్వీన్ మీ అండ్ షణ్ముఖ్ ఆర్ మీ ఆర్ whoever, who the hell are you? True or not true? అంటే వాళ్ళు తీసుకునేదే అందుకు కదా, అబ్యూసివ్ కమెంట్స్ పెట్టడానిక వాళ్ళు పేడ్ చేసేదే పక్కన అంటే ఇప్పుడు ఎవరైనా పేడ్ ప్రమోషన్స్ కి వెళ్తే ఇది చెప్పి వెళ్తారా మీరు అబ్యూసివ్ కమెంట్స్ పెట్టండి అని? లేదు కదా, ఎవ్వరు అలా చెప్పరు. హ్యూమానిటీ ఉన్న వాళ్ళు ఎవరు అలా చెప్పరు, హ్యూమానిటీ ఉన్న వాళ్ళు ఎవ్వరు అలాంటి అబ్యూసివ్ కమెంట్స్ పెట్టరు. హ్యూమానిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకున్న డబ్బులకి వాళ్ళు న్యాయం చేయడానికి ఇంకా ఎక్కువ ప్రమోషన్ చేస్తారే తప్ప అబ్యూజివ్ కమెంట్స్ పెట్టరు. మరి మీరు ఎవరిని అట్లా పెట్టుకొని వెళ్ళలేదా మీ సోషల్ మీడియా కానీ, లేకపోతే దాన్ని హైప్ చేయండి అని చెప్పి? లేదు, నేనేమనుకున్నానంటే నా యూట్యూబ్ ఛానల్ నాకుంది, నాకు వీక్లీ ప్రమోషన్స్ నాకు కూడా వస్తాయి, నేనేమి దేవుడు పంపించిందని నేనేం అనట్లేదు. సరయుకి బయట టీం ఏది లేదా? లేదు, నా 7 టీం నాకు ఉంది. ఓకే, నేను అదే నమ్ముకుని వెళ్ళాను. సెకండ్ ఏంటంటే ఐ థాట్ నేను అన్ని డైరెక్షన్స్ అన్ని యాంగిల్స్ కవర్ చేస్తే నాకు బయట క్రౌడ్ చూస్తున్నారనే అనుకున్నాను, కానీ కొన్ని మాత్రం చూపించి కొన్ని చూపించకుండా వాళ్ళకి ఇష్టమైనట్టుగా పోర్ట్రేట్ చేసుకుంటారు. పైసలు పెట్టి మనల్ని లోపలికి తీసుకుంటారు, వాళ్ళకేది కావాలో వాళ్ళు చూపించుకుంటారు, కానీ మన క్యారెక్టర్ అది నాకు చెప్పలేదు, అది నాకు తెలియదు. అంటే మనం అది నాకు చెప్పలేదు, లాజిక్ ఆలోచించాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఓవరాల్ షో గురించి, బిగ్ బాస్ ది రేటింగ్ తగ్గింది, నార్మల్ రేటింగ్ వస్తుంది, తగ్గింది రేటింగ్ అని చెప్పేసి అంటున్నారు. అంటే దానికి కారణం హోస్ట్ నాగార్జున గారా? మీకేమన్నా ఇంకెవరినన్నా మనం అక్కడ చూడగలమా? అంటే అఫ్ కోర్స్ ఫస్ట్ ఎన్టీఆర్ గారు చేశారు, సెకండ్ నాని గారు చేశారు, అండ్ థర్డ్ నాగార్జున గారు చేస్తున్నారు. నాగార్జున గారి కంటే వేరే వాళ్ళు చేస్తే బాగుండేది అనిపించిందా మీకేమైనా? నాగ్ సార్ ఇస్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. నేను ఇంతకు ముందు షోస్ చూడలేదు కాబట్టి నేను చెప్పలేను, బట్ నాగ్ సార్ ఇస్ అ వెరీ గుడ్ హోస్ట్. ఓకే, అందరి సైడ్ తీసుకుంటారు, అందరి కోసం న్యాయం చేస్తారు, న్యాయంగానే మాట్లాడడం మీతో మంచిగా కలిసిపోయే మాట్లాడతారు. వెరీ జాలీ, వెరీ జాలీ. నాకు అన్నపూర్ణతో చాలా పెద్ద చిన్నప్పటి నుంచి ఉన్న కనెక్షన్ ఏంటంటే, ఒక చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఒక ఆశ ఉండింది, నేను అన్నపూర్ణ స్టూడియోస్లోకి వెళ్ళాలని. ఫస్ట్ సీరియల్ కూడా నేను అన్నపూర్ణ స్టూడియోస్లోనే చేశాను. ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇప్పుడు కూడా నేను నాగ్ సార్ ముందు వెళ్ళి నించున్నాను, నాకు అదే చాలు. సరయు ఫస్ట్ వీకే ఎలిమినేట్ కావడానికి గల కారణాలు ఇవే అని చెప్పేసి యూట్యూబ్లో ఫుల్గా ట్రోల్స్ అవుతున్నాయి, ఇన్స్టాగ్రామ్లో కూడా. కానీ మీ ఉద్దేశం ఏంటి? అంటే నేను ఇది చేయకపోతే నేను ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేదాన్ని కాదు. వన్ థింగ్ ఇస్ జెస్సీ నన్ను తను బయటకు వచ్చి చూస్తే ఫేక్ అన్నాడు, కానీ నేను వచ్చేసే ముందు కూడా నాకు తనకి మధ్యలో ఉన్నప్పుడు సేఫ్ ఆర్ అన్సేఫ్ నేను అందరికీ చెప్పాను, నేను నాలో కూడా ఏడ్చుకున్నాను, వీడికి ఇంకొక వీక్ కావాలి, నేను వాడు వెళ్ళిపోయినా కూడా నాకు ఓకే, ఎవరికి కాంపిటీషన్ కదా, ఆపోజిట్ పర్సనే వెళ్ళాలని అనుకుంటాను, కానీ తన మీద ఉన్న నెగటివ్ని తను కవర్ చేసుకోవడానికి తనకు అట్లీస్ట్ ఇంకొక వారం కావాలి, ఆ వీక్ ఎలిమినేషన్ లేకపోతే బాగుండు అనిపించింది. జెస్సీని నేను వర్స్ట్ అనడం నేను చేసిన తప్పు అని జనాలు అనుకుంటున్నారు, తను కూడా ఫేక్ అని అందుకే అన్నాడు. సో ఎనీవేస్ నాకేమనిపించిందంటే, తనని నేను 2-3 అవర్స్ మేము లాన్లో వాక్ చేసాం. అని మాస్టర్ని అంత అలా అవమానించినప్పుడు, అగ్రెసివ్ అయినప్పుడు నేను చెప్పాను, నేను అప్పుడు గొడవలో దూరి మధ్యలో మాట్లాడే రకం కాదు, కానీ తర్వాత పక్కకు తీసుకొచ్చి నువ్వు రోజు కూర్చో, నువ్వు ఫస్ట్ ఏం మాట్లాడుతున్నావో ఆలోచించు, అగ్రెసివ్ అవ్వకు అని నేను తనని చెప్పాను. అది బిగ్ బాస్ వేయలేదు, మేబీ నాకు ఆ క్యారెక్టర్ బిగ్ బాస్ నచ్చలేదేమో, అది కూడా వేయలేదు. సో దాని తర్వాత కూడా తను అలాగే ఎగతాళి చేయడం, కొంచెం లేని వాటిలో దూరడానికి ట్రై చేయడం, లేకపోతే నన్ను కొన్ని మాట్లాడడానికి ట్రై చేయడం వల్ల నేను హర్ట్ అయ్యి నేను తనని వర్స్ట్ అని వేసా. ఓకే, కానీ నా ఫస్ట్ దానికంటే ముందు టెలివిజన్లో టెలికాస్ట్ అవ్వంది ఏంటంటే, బిగ్ బాస్కి నేను చెప్పాను, నేను బెస్ట్ వేస్తాను, వర్స్ట్ నన్ను నేను వేసుకుంటాను, ప్లీజ్ నేను ఎవరిని వేయదలుచుకోలేదు బిగ్ బాస్ అని చెప్పాను.
కానీ అక్కడ తప్పకుండా వేయాల్సిందే, ఇంకొక ఇంకేం చేయలేము అంటే నాకు కొంచెం జెస్సీ మీద ఉన్న ఏంటి తను ఇంకా మారాలి, తను తెలుసుకోవాలి అన్న దాంట్లో వేశాను. కానీ తనకి సీరియస్గా జైలు వేస్తారని నేను అనుకోలేదు. బట్ దట్ ఈస్ ఆల్సో తనకు ఒక అలోన్ టైం దొరికింది, తను కొంచెం ఆలోచించుకునే టైం దొరికింది, తనకి కొంచెం సింపతి దొరికింది, తనకు అది ప్లస్ అయింది. గుడ్ ఒకటి అది. సెకండ్ ఇస్ మీ స్మోకింగ్. కానీ కానీ ఏంటో నేనే బ్యాడ్గా పోట్రేయని అక్కడ ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు. అదే 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 కదా కదా. అండ్ సరయు మాటలల్లో నాకు స్పష్టత కనిపిస్తుంది కానీ కళ్ళల్లో చెప్పలేనంత బాధ కనబడుతుంది. నేను చిన్నప్పటి నుంచి ఎలాగంటే ఒకళ్ళకి ఇంజస్టిస్ జరిగినా, ఒకళ్ళకి అన్యాయం జరిగినా నేను చూడలేను. అందుకనే నేను మూవీస్ చేస్తున్నా, లేకపోతే యూట్యూబ్ చేస్తున్నా, లేకపోతే సీరియల్ చేసినా స్పాట్ బాయ్తో నేను ఎలా మాట్లాడతానో డైరెక్టర్ గారితో కూడా అంతే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను. మీరు నేను చేసిన సీరియల్ వాళ్ళని కూడా అడగచ్చు, నేను చేసిన మూవీ వాళ్ళని కూడా అడగచ్చు. ఎవ్వరు మాట్లాడకపోయినా వాళ్ళకి ఒకటి ఇన్ఫీరియారిటీ ఉంటుంది, లేకపోతే బిడ్స్గా ఉంటారు, అయ్యో వీటితో మాట్లాడితే ఏమంటారు, వాళ్ళతో కూడా మాట్లాడేదాన్ని. అందరితో ఒకటే సమానంగా మాట్లాడేదాన్ని. నాతోనే అన్యాయం జరిగింది, నన్నే వేరేగా పోర్ట్రే చేశారు అని ఒక హ్యూమానిటీ మీద ఒక ట్రస్ట్ పోయి ఉన్న బాధ అంతే. అది కూడా మేబీ సరియు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి టాక్ వినిపించింది, నిజమేనా? ఒక రోజంతా ఏడ్చాను. దాని తర్వాత ఎక్కువసేపు ఏడ్చి ఉండే అమ్మాయిని కాదు నేను. మమ్మీ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండడమే నేర్పించారు. అక్క ఎప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చారు. చిన్నప్పటి నుంచి అక్క చాలా సపోర్ట్ ఇచ్చింది. నేను అసలు మూవీస్లోకి కూడా రావడానికి కారణం అక్కే. అది చాలా స్ట్రాంగ్ ఫీమేల్ బ్యాక్గ్రౌండ్, నాకు సపోర్ట్ బాగా ఉంది. సో వన్ డే అంతా ఇదంతా నేను పడుకున్నానా, ఇదంతా నా డ్రీమా అనిపించిందా? నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది? అయ్యయ్యో మీరు కొంచెం కూల్ అవ్వండి. నేను అంతగా బిగ్ బాస్ని ఫాలో అవ్వలేకపోతున్నాను, బికాజ్ కొంచెం డిస్ట్రెస్. ఇంకొకటి సరయూని ఇట్లా చూస్తుంటే నిజంగా మాకే షాకింగ్ ఉన్నది అసలు. ఏం మాట్లాడుతున్నారు, మంచిగా మాట్లాడుర్రి అనుకుంటుండే సరయు. అయ్యయ్యో, ఇంజస్టిస్ ఎవరికి జరగకూడదు, ఒక కుక్క పిల్లకి కూడా ఇంజస్టిస్ జరగకూడదు, ఒక్కొక్క పురుగుకి కూడా ఇంజస్టిస్ జరగకూడదు. కానీ గేమ్ కదా, సో మోహన్ అంతే. ఐ డిడ్ నాట్ నో ద గేమ్ విల్ ఎండ్ అప్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు సరయు దాంట్లో నుంచి నేను ఇంకో కోపం తీసుకొచ్చే క్వశ్చన్ అడగబోతున్నాను. సరయు నవ్వాలన్నా నేనే, సరయు నేర్పియాలన్నా నేనే, సరయుని కోపంగా తీసుకురావాలన్నా నేనే. సో ఇప్పుడు బిగ్ బాస్ 5 స్టార్ట్ అయింది కదా. సో ఇక్కడ మీరు లోపల ఉన్న కంటెస్టెంట్స్ మాట్లాడే బూతులు కావచ్చు, లేకపోతే వేసుకునే డ్రెస్సింగ్ వేనే కావచ్చు, బయట ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి సిపిఐ నారాయణ గారు అది బిగ్ బాస్ హౌసా లేకపోతే బ్రోతల్ హౌసా అని చెప్పేసి అన్నారు. దాని మీద మీరు ఏమంటారు? అంటే ఇప్పటి వరకు కొన్ని రొమాంటిక్ యాంగిల్స్ నిజంగానే చూపించలేదు. నాకు ప్రీవియస్ ఎపిసోడ్స్ నిజంగా తెలీదు. ఓకే, ఈ ఎపిసోడ్ మాత్రమే నాకు తెలుసు. లాస్ట్ ఎపిసోడ్లో కొంచెం అభిజిత్వి చూశాను. మోనల్ నచ్చింది, నాకు చాలా నచ్చింది. మోనల్వి కొన్ని చూశాను. నాకు చెల్లి అంటే ఎలా ఉంటుందో మేబీ ఫేస్ కట్స్లో మోనల్ అలాగే నచ్చింది. సో ఈసారి రొమాంటిక్ యాంగిల్ అంత ఎక్కువ రాలేదు, కానీ అక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ ఏం చేయాలి అంటే ప్రతి కోణం, మనిషిలో ఉన్న ప్రతి కోణం చూపించాలి. మనకి ఇప్పుడు హ్యూమన్స్గా మనలో కోపం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, త్యాగం ఉంటుంది, కనెక్షన్ ఉంటాయి. అన్నీ కొంచెం చూసుకొని కవర్ చేస్తే అన్ని రకాల ఆడియన్స్ కనెక్ట్ అవుతారని నా ఉద్దేశం. కొంచెం అక్కడ కొంచెం కరెక్షన్స్ చేసుకుంటే బెటర్. BB5లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? విశ్వాన్న. సో BB5 విన్నర్ అతడా ఆమెనా? అవ్వనిస్తే అవుతారు. గ్రూప్స్ ఫామ్ అయ్యాయి కదా ముందు నుంచి. సో అన్న టాప్ 5 వరకు వెళ్తాడేమో. దాని తర్వాత ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు? 3 వరకు చెప్తాను. ఓకే, 3 సిరి, షన్ను అండ్ రవి అన్న. వీళ్ళు ముగ్గురు టాప్ 3లో ఉంటారా? వెళ్తారు. వావ్. అండ్
బీబీలో ఒక్కొక్కరి గురించి చెప్పండి. సో వాళ్ళని చూడంగానే మీ ఒపీనియన్. రవి గారు నీకు పట్టది తెలుసా? నన్ను అమాయకురాలు చేసి ఆడుకుంటున్నావా? సరయ్యో అమాయకురాలా? అమాయకురాలే. నా మొహం నీ మొహం చూస్తే కింద పెడతారు కామెంట్లు. అయ్యో ఈ డైలాగ్ చూసాను. చెప్పండి రవి. ఫస్ట్ రవి. ముందొక లెక్క ఉంటాడు, వెనకాల ఒక లెక్క. మైండ్ లో ఉన్నది ఏది బయటకు తీసుకురాడు రవి అన్న. ఓకే, అంటే గేమ్ ని గేమ్ లెక్క ఆడుతుందంటావు. ఏమో నాకు తెలియదు. అదే కదా మరి, గేమ్ ను గేమ్ లెక్క ఆడాలంటే మనం గేమ్ ఒక తిరుగు ఉండాలి, మన పర్సనల్ ఒక తిరుగు ఉండాలి. పర్సనల్ కాదు, ముందు ఒకటి చెప్తాడు, లోపల ఒకటి నడుస్తూ ఉంటుంది లోపల. ఓకే లోబో కామెడీ. పాపం తను ఎంత అంటే సాక్రిఫైస్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కూడా, లుక్ డౌన్ చేసినా కూడా ఏమన్నాడు. ఒకసారి ముళ్ళపంది అని కూడా అన్నాడు రవి అన్న. అనగుడు లోపోని అనగుడు, మీకు తెలుసలేదు ముళ్ళపంది, కానీ తను పట్టించుకోలేదు కదా. విశ్వ ఛాంపియన్, జెన్, జెస్సీ కిడ్ సిరి అని కనిపిస్తాడు, కానీ కనిపించడానికి కనిపిస్తాడు, లోపల వేరే ఉంది. సిరి ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది. ఒకళ్ళ హెల్ప్ లేకుండా, ఒకళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా నిజాయితీగా ఆడితే బాగుంటుంది. ఓకే షన్ను. అమ్మో బాబాయ్, పేర్లు వాళ్ళకితేనే ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోతున్నాయి ఇక్కడ. షణ్ముఖ్ జశ్వంత్ నాకు పర్సనల్గా తెలీదు. యాజ్ అ యూట్యూబర్ ఐ రెస్పెక్ట్ హిమ్. తన పన్ను తను కామ్గా చేసుకుంటూ ఉంటాడు. ఆ సిరి హనుమంతు ఇన్ఫ్లుయెన్స్లో రాకుండా తన గేమ్, వీళ్ళిద్దరు ఒకరికొకరు ఇన్ఫ్లుయెన్స్ కాకపోతే మంచిది అంటారు. ఈ నలుగురు ఇన్ఫ్లుయెన్స్ వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, కానీ సిరి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి తన ఆటను తను ఆడనివ్వట్లేదు. అండ్ షన్ను ఇంకెవరు? హమీదా. హమీదా ఇస్ క్యూట్. యానీ మాస్టర్. అని మాస్టర్ గారు ఆవిడ లోపల ఉన్నది ఎప్పటికీ బయటికి రాదు. ఓకే, తను మనం తనని రీడ్ చేయలేము. ప్రియా గారు. ప్రియా గారు తను తగ్గి ఉంటున్నారు అక్కడ, అందరితో బాగుండడానికి ట్రై చేస్తున్నారు. కొంచెం స్ట్రాంగ్గా ఆడితే బాగుంటుందేమో, ఎందుకంటే ఆ ఇంట్లో స్ట్రాంగ్గా ఉండాలి. ఆవిడ ఫేర్, సో ఎందుకు మనసు పరంగా చాలా ఫేర్ కంటెస్టెంట్. కొంచెం స్ట్రాంగ్గా ఆడితే బాగుంటుంది గేమ్. ఓకే, మీరు వచ్చిన తర్వాత బూతులు ఎక్కువ మాట్లాడుకుంటా బాగా పబ్లిసిటీ తెచ్చుకున్నది ఉమా గారు. ఉమా గారు, ఉమా లోబో అందరూ మాట్లాడుతున్నారు, నేను చూసిన ఒక ఎపిసోడ్లో. చూసిందట, అదే చూసిందట అని చెప్తున్నా. ఉమా గారు కొంచెం ఇన్నసెంటే పాపం. ఆవిడ అంత అవమానాలు పడుకుంటే ఏం చేయాలనో అర్థమైతలేదు. ఆవిడ వాయిస్ ఎవరికి నచ్చుతలేదు, కానీ ఆవిడలాగా ఉంటే నెగ్గింది, లేకపోతే లేదు. కానీ మన సెల్ఫ్ మనం పోగొట్టుకోకూడదు. ఆవిడ అలాగే ఉంటారు ఆవిడ. ఇంకా శ్వేత వర్మ చాలా కూల్ అండ్ కామ్. మరి లాస్ట్ ఎపిసోడ్లో ఏమైందో మనకు చూపించలేదు, కానీ ఆ అమ్మాయి రియాక్షన్ మాత్రం చూపించేసారు. అవునా, ఇంకెవరినైనా మిస్ అయినా? ప్రియాంక, పింకీ. ఫ్యామిలీ ఫుల్. పెళ్లి చేసేయండి నాన్న. పెళ్లి చేసుకుంటే సంసారం బాగా చక్కదిద్దుకునే క్యారెక్టర్ ప్రియాంక.